నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి. జూబ్లీస్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇంకొక 10 రోజులు, 15 రోజులు ఉంది. ప్రతి 3 పార్టీల నుంచి కూడా అంటే డీట్‌గా ఎవరి వాళ్ళ ప్రచారం జరుగుతుంది. ఏ పార్టీ గెలుస్తది అనుకుంటున్నారు? ఏ వ్యక్తి గెలుస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ పార్టీ ప్రభావం కన్నా హ్మ్. వ్యక్తి ప్రభావం ఎక్కువగా కనిపించేటట్టు ఉంది ఈ నియోజకవర్గంలో. హ్మ్. గత 2014 నుండి నేను గమనిస్తున్న దాని ప్రకారంగా గమనిస్తే బీఆర్ఎస్ పార్టీకి అప్పట్లో ఆధిక్యం ఎక్కువగా వచ్చింది. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వ్యక్తిగా చూసుకోబోతే నవీన్ యాదవ్ గారికి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయనతో పాటు యువత ఎక్కువ ఉంది. కొంచెం మైనారిటీ సామాజిక వర్గం కూడా అందడానికి అవకాశం ఉంది. అక్కడ నుండి కూడా అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు యువతలో మంచి క్రేజ్ ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే నవీన్ యాదవ్. అండ్ దానికి తోడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున తీసుకున్నట్టయితే ఓన్లీ సింపతి ఓట్స్ మీద ఏమన్నా రావాలే తప్ప అంత ప్రభావం చూపించే వ్యక్తులు అక్కడ ఎవరూ లేరు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత ఉందని చాలా మంది అంటున్నారు. గెలిచే అవకాశం తక్కువ ఉందని చెప్తున్నారు. కొంతవరకు ఉన్న మాట వాస్తవం అది. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మనం గమనించినట్టయితే వ్యక్తి ప్రభావం చాలా గట్టిగా ఉందండి. ఆ వ్యక్తి ప్రభావం వలన గెలవడానికి అవకాశాలు బాగా బలంగా కనిపిస్తున్నాయండి. బీఆర్ఎస్ గెలిచే అవకాశం అసలు లేదంటారా? బీఆర్ఎస్ నామమాత్రంగా వాళ్ళు కొద్ది వరకు లాక్ రావచ్చేమో కానీ గెలిచే అవకాశాలు మాత్రం కొంచెం తక్కువనేనండి. బీజేపీ బీఆర్ఎస్కి కొంచెం అవకాశాలు కొంచెం తక్కువనే అండి. అంటే గట్టి పోటీ ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలి అని అంటే మనం ఈ నియోజకవర్గంలో ఈసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో మాత్రం గట్టి పోటీ ఉంటుంది. కానీ ఎట్టకేలకు విజయ అవకాశాలు మాత్రం ఎక్కువగా నవీన్ యాదవ్ గారి వైపు కనిపిస్తున్నాయండి. అంటే నవీన్ గారికి వచ్చే పేరు ఏంటంటే 420 లేకపోతే రౌడీ షీటర్. వాళ్ళ ఆయన కానీ రౌడీ షీటర్ కాబట్టి గెలిచినా కానీ వీళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదు ప్రజలకు అని చాలా మంది అంటూ ఉన్నారు. మరి దీని గురించి మీరు ఏం చెప్తారు? అది వ్యక్తుల కోణం అండి. ఎందుకంటే నవీన్ యాదవ్ గారిని దగ్గర నుండి చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా అలా అనుకోరండి. ఎందుకనంటే వ్యక్తిగా మేము చాలాసార్లు మేము గమనించాం, చూసాం కూడా. చూసిన దాళ్ళల్లో నేను ఒక్కడిని. నేను గమనించిన వాటిల్లో మాత్రం ఏదైనా సమస్య ఉంది అని అంటే ప్రజల్లో సమస్య ఉంది అని అంటే మనం ఏ రోజైనా ఆఫీస్కి వచ్చినా కానీ ఇంటికి వెళ్ళినా కానీ ఏ టైంలో వెళ్ళినా కానీ ఆ సమస్యకి పరిష్కారం ఇచ్చే వాళ్ళల్లో నవీన్ యాదవ్ గారు ఒకరు. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారండి. ఈ విషయంలో మనం నిజంగా ఒప్పుకోవచ్చు. కానీ ఇక్కడ స్థానికంగా ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఇంతకుముందు ఉన్న కార్పొరేటర్లు కావచ్చు, మనం ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంది అని అంటే చేస్తాం చూద్దాం అనే వాళ్ళే కానీ చేసేవాళ్ళు మాత్రం ఎవరు లేరండి. కానీ చూసుకోబోతే ఓవరాల్గా నాకు అనిపిస్తుంది అది రౌడీ షీటర్ అది అనేది పేరుకి నెపం మోపడమే తప్ప, కానీ వ్యక్తిగా మాత్రం ఏదైనా సహాయం కావాలంటే ముందుండే వాళ్ళలో నవీన్ యాదవ్ గారు ఒకరండి. అంటే గత 2 సార్లు కూడా జూబ్లీస్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఈసారి గెలిచే అవకాశం ఉందా? మరి ఎలా ఉంది పరిస్థితి? ఇంతకుముందు ఉన్న సమీకరణాలు వేరండి, ఇప్పుడున్న సమీకరణాలు వేరండి. ఇప్పుడు సమీకరణాలు ఎందుకు వేరు అంటున్నానంటే అప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడైతే 2014లో నవీన్ యాదవ్ గారు పోటీ చేశారో అది ఎంఐఎం తరఫున పోటీ చేశారు కాబట్టి అప్పుడు కొంచెం హిందూ వ్యతిరేకత ఓట్లు చీలాయండి. ఇప్పుడు ఏమైందనంటే కాంగ్రెస్ అనేసరికి కొంచెం సెక్యులర్ వాదం ఎక్కువగా ఉంది కాబట్టి ఇటు హిందూ సామాజిక వర్గపు ఓట్లు, పైగా యువత ఓట్లు, దాంతోపాటు యాదవ్ సామాజిక వర్గ ఓట్లు, దాంతోపాటు నవీన్ యాదవ్ గారికి కమ్మ సామాజికంతో మంచి సత్సంబంధాలు ఉండటం ద్వారా ఏమవుతుంది అని అంటే కమ్మ సామాజికం ఓట్లు, దాంతోపాటు దానికి తోడుగా ముస్లిం మైనారిటీ ఓట్ల ప్రభావం గట్టిగా ఉంటుంది కాబట్టి నవీన్ యాదవ్ గారు గెలవడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయండి. వాస్తవంగా మా నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చిన రోజే మా కాంగ్రెస్ అధిష్టానం మా విజయం మా ఖాతాలో పడ్డది. మాకెక్కడ కూడా సందేహం అయితే లేదు. వాస్తవంగా ఏం జరుగుతుందంటే బీఆర్ఎస్ ఒక అసత్య ప్రచారం. నిన్న నామినేషన్ ర్యాలీకి సంబంధించి ఉండొచ్చు. మా నవీన్ యాదవ్ గారికి టికెట్ అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళకి నిద్ర పడతలేదు. ఏదో ఒక విష ప్రచారం రోజు బీఆర్ఎస్ నాయకులు. అప్పుడేమో మేము సొక్కము అన్నట్టు చెప్పుకున్న ఆ యొక్క మీడియా, వాళ్ళ సోషల్ మీడియా ఈ రోజుకి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నవీన్ యాదవ్ వైపు ఏలెత్తి చూపుతుంది. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నేను ఒకటే సూచన చేస్తున్నాను మీ ద్వారా. ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం అనేది మీరు ఓర్వలేక నవీన్ యాదవ్ మీద ఈ రకమైన కక్ష చేస్తున్నారా, లేదంటే నవీన్ యాదవ్కున్న సింపతి ఏదైతుందో
సింపతి అంటే ఆయన చేసిన పనులు, ఆయన బీసీ అట్టడుగు వర్గాలకు సంబంధించి నికాసుగా ఆయన చేసిన ప్రతి ఒక్క ఇంట్లో ఒక మంచి పని ఓర్వలేక ఈ విధంగా మాట్లాడుతుండ్రా, ఒకసారి మీరు ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా వాళ్ళకి సూచన చేస్తా ఉన్నా. జూబ్లీహిల్స్ నుంచి నవీన్ యాదవ్ ఇప్పటికే 2 times పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఇదే నియోజకవర్గం నుంచి మళ్ళీ గెలిచే అవకాశం ఉందా మరి? అంటే రకరకాలుగా మాట్లాడతారు. నేను కూడా 2 సార్లు కంటెస్ట్ చేసి ఓడిపోయినా అక్బరుద్దీన్ ఓవైసీ మీద. అంటే ఒక సానుభూతి, నేను ఇంతకుముందే మీకు మాట్లాడేటప్పుడు చెప్పిన సానుభూతి ఖచ్చితంగా ఉంది. 2 సార్లు ఓడిపోయినాననే సానుభూతి అన్న. మా నవీన్ గారికి సానుభూతి అసలు ప్రజలలో ఎట్లుందనేది మీరు ప్రజల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా 2 సార్లు ఓడిపోయిండు. ఎట్లు ఓడిపోయిండు? ఒకసారి అప్పుడు రూలింగ్లు ఉన్న గవర్నమెంట్ టికెట్ ఆశిస్తే ఆ రోజు రాలేదు, ఎంఐఎం పార్టీ ఇచ్చింది. ఇక్కడ ఎంఐఎం ప్రలోభం ఉండదు, ఓడిపోయిండు. రెండవసారి మళ్ళీ ట్రై చేసిండు, ఇండిపెండెంట్ అయ్యిండు. అప్పుడు కూడా దాదాపు 30 నుంచి 35,000 ఓట్లు తీసుకొచ్చిండు. ఇది ఓడిపోవడమా? 30,000 ఓట్లు రావడమే ఆయన గెలుపు ఆ రోజే ఖాయమైపోయింది. చాలా మంది చాలా మాట్లాడతారు. ఇప్పుడు రకరకాల ప్రజలకు పోతుంటే అపోహలు ఇవన్నీ కూడా వస్తాయి. తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు ఏదైతే అసత్య ప్రచారం చేస్తున్నారో, నిన్ననంట ఆయనకి ఎన్నో సుధీర్ రెడ్డికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యేకు రౌడీలు, గుండాలు, కత్తులు, కటార్లు పట్టుకొని తిరుగుతుర్రు అనేది తెలిసిందంట. మరి మీరు బీఆర్ఎస్ నాయకులా వచ్చింది ప్రచారానికి, కాంగ్రెస్ కార్యకర్తలా? మీకు ఇదే పని ఉంటుందా? సినీ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తులు, నవీన్ యాదవ్ గారికి సినీ ఫీల్డ్కు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఆ దగ్గర సంబంధాలు ఉన్న కోణంలో వాళ్ళు వచ్చి నిన్న మన దగ్గర మా అభ్యర్థి దగ్గర నిల్చొని ఉంటే రౌడీలు అంటావా? అంటే సినీ ఫీల్డ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మీరు రౌడీలు అంటారా? ఈ విధంగా మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ బీఆర్ఎస్ నాయకులు? ఒకసారి సరే, ఆయన ప్రెస్ మీట్ పెట్టకపోవచ్చు. సుధీర్ రెడ్డి గారికి మంచి అవగాహన ఉంది. మరి కేటీఆర్ గారికి ఏమైంది? కేటీఆర్ గారికి అంత ఉలుకెందుకు? ఓర్వక. ఇదంతా కూడా నిన్న ఆ యొక్క ర్యాలీ చూసి ఓర్వక ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు నడుస్తున్నాయి. కానీ ప్రజలే తిప్పి కొడతారు. మీరు ఎందుకబ్బా ఉలిక్కి పడుతున్నారు? ఆ రోజు మేము మా 16 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు మాకు ఆ రోజు ఏం బాధ లేకుండే. మేము మా పార్టీని చూసుకొని, మా నాయకత్వాన్ని చూసుకొని, మా కార్యకర్తలను చూసుకొని మేము బతికినాం. ఈరోజు మీ ఒక్క ఉప ఎన్నిక వస్తేనే మీకు నిద్ర పడతలేదంటే, ఒకవేళ మేము మాయా మతలబ్ చేసి మీ అందరినీ తీసుకుంటే మీరు ఉంటారా? సరే, ఈ కోణానికి వస్తే నేను ఇంకో మాట చెప్తున్నా. నీ ఇంట్లోనే 4 భాగాలు అయినాయి బై, 4 పొయ్యిలు అయినాయి. నువ్వు జూబ్లీహిల్స్ గురించి నువ్వేం మాట్లాడతావు? మీ సిస్టర్ ఏడుంది ఇప్పుడు? రమ్మన్, బీఆర్ఎస్ కండు వేసుకొని మీ సిస్టర్ని రమ్మన్. ఒక మహిళకు టికెట్ ఇచ్చిండ్రు కదా, మేము కూడా స్వాగతిస్తాం. కవితమ్మని రమ్మన్, కండు వేసుకొని రమ్మన్. జూబ్లీహిల్స్కి వచ్చి ప్రచారం చేయమని. ఏదో తప్పైపోయింది పోయి బతిమిలాడు పోయి, ఫస్ట్ పోయి కవితమ్మని బతిమిలాడు. నువ్వు జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చి నేను అది చేస్తా, నేను ఇది చేస్తా. ఏం చేసినావు? 10 సంవత్సరాలు జూబ్లీహిల్స్లో ఉండి నువ్వేం చేసినావు? ఎవరికి చెప్పాలి? నీ ప్రచారంలో నీ నామినేషన్ రోజు నువ్వు చెప్పాలి దమ్ముంటే. కేటీఆర్ అంటే ఏం చేయకుండా 3 సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ గారు, మాగంటి గోపీనాథ్ గారికి ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుండు మాగంటి గోపీనాథ్ గారు. ఆయన పాపం చనిపోవడం దురదృష్టకరం. ఆయన గురించి నేను మాట్లాడలేను. కానీ ఆ సింపతి అది ఏదైతుందో, ఆ ఓట్ పోలరైజేషన్ మొత్తంని కూడా మాగంటి గోపీనాథ్ గారు సంపాదించారు. అది బీఆర్ఎస్ కాదు. మీరు అనుకుంటారు బీఆర్ఎస్ మత్తుందని. జూబ్లీహిల్స్లో ఇది మా సీటు, ఇది మా పీజేఆర్ గారి సీటు. నికాస్గా మేము అప్పుడు ఈరోజు జూబ్లీహిల్స్లో మీరు కొన్ని ఏరియాలలో మీరు వండి బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని మేము రామ్. జూబ్లీహిల్స్లో మా పీజేఆర్ గారికి గుడిగట్టు ఉంటుంది. ఇలా జూబ్లీహిల్స్ అంటేనే చారిత్రాత్మక దేవాలయం, పెద్దమ్మ టెంపుల్. ఎవరబ్బా ఇవన్నీ డెవలప్మెంట్ చేసింది? ఇలా బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు ఉండి అంగుల ఆర్భాటాలు చేస్తే అయిపోతుందా? కాదు. ఎట్టకేలకు మీరు మాట, పద్ధతి, విధానం మార్చుకోవాలి. మనం ప్రజలలోకి వెళ్దాం. నికాస్ అయిన వ్యక్తిగా మీరు మేము వెళ్దాం. మీకు ఎందుకు ఉలికైతుంది భయ్? మీకు ఎందుకు భయం అవుతుంది? మీరు కొట్లాడతా మీ కేసీఆర్ని రమ్మనండి నామినేషన్కి, కేటీఆర్ని రమ్మనండి. మీ ఇంట్లో అన్ని సామ్రాజ్యం ఏలిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకొని నామినేషన్ అయ్యండి. మీరు కూడా టోటల్గా జూబ్లీహిల్స్ మొత్తం ప్రజలను తీసుకొని రండి నామినేషన్కి. మేము వ్యతిరేకించాం. మాకు వ్యతిరేకత అవుతుంది. మేము ప్రజల దగ్గరికి పోయి ఇంటింటికి పోయి మా 6 గ్యారంటీల మీద నికాస్గా పోయి, అమ్మ మేము చేసిన పనులు మీకు నచ్చితే ఓటేయండి అని అడుగుతున్నాం. మీరు 10 సంవత్సరాలు చేసిన పనులు ఏమున్నాయో చూపెట్టి ఓటు అడగాలని చెప్పి మీ ద్వారా వాళ్ళకి సూచన చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యతిరేకత ఉంది. పెట్టిన 6 గ్యారంటీల్లో ఎలాంటి
ఇంప్లిమెంట్ అవ్వలేదు, 2-3 అయిపోయినాయి. రైతు బంధు దగ్గర నుంచి హైడ్రా దగ్గర నుంచి ప్రతిదీ వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. మరి ఎలా చూసుకోవచ్చు? ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ బస్సు బీఆర్ఎస్ ఇచ్చిందా? మహిళలకు ఎవరు బస్సు ఛార్జీలు కూడా పెంచింది కదా ఎప్పుడు ఇప్పుడు. రీసెంట్ అంటే క్రమేపీ ఈ యొక్క పెంచారు. ఈ క్రమేపీ ఏమైతుంటదంటే జనాదరణ పెరుగుతూ ఉంటే వాళ్ళ బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్ని ఛార్జీలు పెంచారు అనేది మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. సరే పెంచినాము, ఏ కోణంలో పెంచినాం అనేది కూడా అసెంబ్లీ పెడుతున్నాము, అసెంబ్లీలో వస్తే కదా మేము మాట్లాడదు. వీళ్ళు అసెంబ్లీకే రారు, మేము ఎవరికి చెప్పాలి చెప్పు? నీ అట్లాంటి సామాన్య కార్యకర్తలు కానీ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఆట్లాడితే అవుతుందా? అసెంబ్లీలో పోయి కొట్లాడాలి. ఎవరు కొట్లాడాలి? బీఆర్ఎస్ నాయకులు కొట్లాడాలి, వాళ్ళ నాయకత్వం కొట్లాడాలి. కాబట్టి మేము ఏమంటున్నాం, 6 గ్యారంటీలలో ఉచిత బస్సు ఇచ్చినాము, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము. ప్రతి దగ్గర ఏ నియోజకవర్గం ఒక హైదరాబాద్ తప్ప మిగతా మేము అంతటా కూడా ఇందిరమ్మ ఇండ్లు దాదాపు కొన్ని పూర్తి అయిపోయినవి కూడా ఉన్నాయి. మా పొంగులేటి గారు దానికి అడ్మిన్గా ఉన్నారు కాబట్టి ఆయన చూస్తూ ఉన్నాడు. బరాబర్ మేము కొన్ని నియోజకవర్గం కొన్ని అంటే మీకు మేము అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ అనేది మేము మా ద్వారా మీకు మేము అందజేస్తాం. కానీ ప్రతి ఒక్క దగ్గర మేము ఇచ్చాము. 200 యూనిట్లు కరెంట్ ఇస్తలేమా? రైతు బీమా ఇవ్వలేదా? ఎన్ని వందల కోట్లు మేము రైతు రుణమాఫీ చేసినాము. అందరికీ అంటే ఎవరైతే అర్హులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మేము బరాబర్ మేము రైతు భరోసా చేస్తాం. ఇప్పుడు మీరు అన్నిటికీ మేము సమాధానం అడిగితే చెప్పేది మా దగ్గర ఉన్నది. కానీ నేను ఒకటే అడుగుతున్నా మా తమ్ముని ద్వారా, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో కేసీఆర్ ఆటలు కొనసాగినాయి. మేము వాళ్ళు పోయేసరికి అసలు రాష్ట్రంలో ఏముందనేది కూడా మీరు కూడా ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. ఆయన ఎన్ని కంపెనీలు తీసుకొస్తా అని అక్కడ పోయి ఇక్కడ పోయి డబ్బులు తీసుకొచ్చి ఇలా రాష్ట్రాన్ని నడుపుతుండో అది మీరు కూడా ఆలోచన చేయాలి. సరే కొన్ని స్థితిగతులు బాగాలేక ఒక 2 సంవత్సరాలైనా అన్నీ చేస్తామని మేము చెప్పలేదు, చేస్తాము అని చెప్పినాము, చేస్తాం. ఆ దమ్ము ధైర్యం మా గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గర ఉన్నది. మేము బరాబర్ నెక్స్ట్ ఎలక్షన్ వరకు ప్రతి ఒక్కటి మేము అనుకున్నదాన్ని కూడా ప్రజలలోకి తీసుకుపోతామని చెప్పి మీ ద్వారా చూస్తాం. మేము దాదాపు 50,000 అనుకున్నాం, కానీ ఇంచుమించు 50,000 లోపల 50,000 వరకు మా టార్గెట్. ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్ కి నవీన్ కి సపోర్ట్ చేస్తాను అంటున్నారు కొన్ని వార్తలు వస్తున్నాయి, నిజమే అనుకోవచ్చు? బరాబరే. ఎంఐఎం అంటే ఇంతకు ముందు ఎంఐఎం నుంచి పోటీ చేసిండు కాబట్టి నవీన్ యాదవ్ గారికి వాళ్ళతో సత్సంబంధం ఉంది. మేము వచ్చి ఎంఐఎంని మాకేం మద్దతు ఇవ్వమని చెప్పలే. నవీన్ యాదవ్ కోసము ఎంఐఎం పార్టీ మద్దతు ఇస్తుంది తప్ప మా అధిష్టానం నుంచి వాళ్ళకి ఏం పిలుపు పోయి నవీన్ యాదవ్ గారిని గెలుపలే. కాబట్టి ఆయన సానుకూలంగా అంటే నవీన్ యాదవ్ గారికి అసదుద్దీన్ ఓవైసీకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన నిన్న రావడం జరిగింది. ఖచ్చితంగా ఎంఐఎం మద్దతు నవీన్ యాదవ్ గారికి ఉంటుంది.